వంటి దానను అనే మాటను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో మనం మొట్టమొదటిగా నేర్చుకున్న మాట ఏంటంటే షారోను పొలములో పోయు పుష్పము. పుష్పము అనే మాట గురించి ముందు చెప్పాను. ఆ తర్వాత పొలము అనే మాట గురించి చెప్తున్నాం. తర్వాత షారోను అంటే ఏంటో చెప్పుకున్నాం. అంతేకాకుండా షారోను ఎలా పుట్టుకొచ్చిందో మీకు నేను తెలియజేసుకుంటూ వచ్చాను. అలాగే నేను షారోను కూర్చున్నటువంటి 3 విషయాలు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ పొలమును కూర్చున్నటువంటి విషయం, పొలము అంటే సంఘమని, సంఘాన్ని గురించి 3 విషయాలు చెప్తాను ఎలా ఉండాలి అని. ఒకటి, సంఘము రిసీవింగ్ ఉండాలి, అంటే ఆహ్వానించే వ్యక్తులుగా ఉండాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, తెలియని వారు వచ్చినా, లేకపోతే తెలుసున్న వారు వచ్చినా వారిని జాగ్రత్తగా గౌరవిస్తూ రిసీవ్ చేసుకుంటూ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ అవసరతలు కనుక్కుని వాళ్ళ కొరకు ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. రిసీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే మేత దొరుకు స్థలం, అంటే చక్కని మేత దొరుకుద్ది. సంఘంలోకి వస్తే తగినటువంటి ఆహారం, ఎవరికి కావలసిన ఆహారము, ఎవరికి కావలసిన మెడిసిన్ వారికి ఈ సంఘంలో దేవుడు దయచేస్తూ ఉంటాడు. మూడవదిగా మనం చూస్తే అందం, సొగసైనటువంటిది, సొగసుగా ఉండాలి. ఎప్పుడు కూడా సంఘాన్ని చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టం కలగాలి. సంఘం ఉసూరుమంటూ ఉంటే దేవుడు ఇష్టపడ్డాడు. పెళ్లి కూతురు కలియుడుగా ఉండాలి కదా, పెళ్లి కొడుకు కూడా ఎలా ఉండాలి, కలియుడుగా ఉండాలి. పెళ్లి కొడుకు కలియుడుగా ఉంటే పెళ్లి కూతురు ఎలా ఉంటది, ఇదేరా ఇలాంటి తింగరదాన్ని నాకు అంటగలుపుతున్నారు అంటారు కదా. ఆ కలివిడి లేదు, ఆ ఫీలింగ్స్ అన్ని చూస్తుంటే ఉసూరుమంటూ ఉన్నాయి. ఎలాంటి వాళ్ళు ఎక్కడున్నా కలిసి వచ్చేది కలిసి రాదని చెప్పి బాధ కలుగుతూ ఉంటది కదా. అందుకని సంఘం ఎలా ఉండాలంటే కలివిడిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలా, కలివిడిగా, ఉజ్జీవంగా, ఉత్సాహంగా ఉండాలన్నమాట. ఉసూరుమంటూ ఉండొద్దని ఎన్నోసార్లు మీరు మాట్లాడుతూ కూర్చోండి. ఉసూరుమంటా ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదేట్రా బాబు ఇక్కడ ఏ కలివిడి లేదు అనుకుంటారు కదండి. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే హుషారుగా, కలివిడిగా, అందంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునికి అందముగా కనపడాలి, మనుషులకి కాదు, దేవునికి అందముగా కనపడాలి. దేవుడు హృదయ సౌందర్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఇన్ని విషయాలు పోయిన వారాల్లో తెలుసుకున్నాం. గత వారంలో పుష్పము అంటే ఏంటో మెత్తనిది అని ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. మొదటి పాయింట్ పుష్పం అంటే మెత్తనిదని, మెత్తనిదంటే సాత్వికమని, సాత్వికం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో నేను 7 విషయాలు మీకు తెలియపరిచాను. ఈ వారం పుష్పము సువాసన ఇచ్చేటువంటిది. రెండో పాయింట్, పుష్పంలో మనకి ఏం కనబడుతుంది అంటే అది వికసించడమే కాదు, కానీ వికసించిన తర్వాత దానిలోంచి మనకు వచ్చేది ఏంటంటే పరిమళం, సువాసన ఇచ్చేటువంటిదే పుష్పం. ఇప్పుడు సువాసన కలిగిన పుష్పాలను మనం ఏం చేస్తుంటాం, చాలా ఇష్టపడతాం కదండి. ఎందుకు ఇష్టపడతాం, అది మంచి సువాసనను, మంచి పరిమళమును మనకి ఇస్తూ ఉంటుంది. ఫ్లవర్స్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ సువాసన ఇచ్చే ఫ్లవర్స్ని తీసుకోగానే అది ఎక్కడ ఎట్టుకోవాలనిపిస్తుంది, మనకి నెత్తి మీద ఎట్టుకోవాలనిపిస్తుంది, అంటే కొప్పులో. అలా అంటే అర్థమవుతుంది. ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్ళి చెవులు ఎట్టుకుంటామా, ముక్కులు ఎట్టుకుంటామా, చేతులు ఎట్టుకుంటామా, ఎక్కడ ఎట్టుకుంటాం, నెత్తి మీద ఎట్టుకుంటేనే సువాసన వెదజల్లుతుంది కదా. అలాగనే మనం సంఘం కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే ఎత్తైన స్థలముల్లో ఉండాలా. ఎక్కడ ఉండాలా, ఎత్తైన స్థలంలో. సంఘం ఎత్తైన స్థలంలో ఉండాలంటే సంఘానికి ఏమి ఉండాలన్నమాట, సువాసన వెదజల్లే తత్వము ఉండాలన్నమాట. సువాసన వెదజల్లే తత్వం ఉంటేనే సంఘాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడంటే దేవుడు ఆయన ప్రక్కనెట్టుకుంటాడు. మన ప్రభు ఎక్కడ ఉన్నాడండి, పైన ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, పాదాల దగ్గర ఉన్నాం. పాదాల దగ్గర ఉన్న మనల్ని తీసుకెళ్ళి ఆయన ప్రక్కన పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనము సువాసన ఇచ్చే వారంగా ఉండాలి. చెమట కొంపు కొడితే పక్కన పెట్టుకుంటామా, దుర్వాసన వస్తే పక్కన పెట్టుకుంటామా, ఎరా మాట్లాడుతున్నారు అందరూ. ఇవాళ మీరు అందరూ భేద మొక్కలు వేసి కనపడుతున్నారు నాకు. అందుకని ఏదో పొగొట్టుకుని వచ్చారు మీరు. పొగొట్టుకున్నారా, లేదు పొగొట్టుకున్నారు మీరు. దుర్వాసన వచ్చే వాళ్ళు పక్కన పెట్టుకోం. ఒకవేళ దుర్వాసన వస్తే ఆ చుట్టుప్రక్కల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ దుర్వాసన వచ్చిన ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మనం నిలబడతామా, నిలబడలేము. ఎందుకని, దుర్వాసన వస్తుందని. అలాగనే దేవుడు కూడా
దుర్వాసన వచ్చే కాడ ఉండడు. పుష్పం ఏం చేయాలంటే వికసించాలి. పుష్పం ఏం చేయాలంటే దాని గుణాన్ని అది ఇవ్వాలి. పుష్పం ఏం చేయాలంటే సువాసన ఎదగాలి. సువాసన ఇచ్చే వారంగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఎప్పుడైతే మనం ఉన్నామో దేవుడు వారిని ఏం చేస్తాడంటే కొనియాడతాడని దైవవాక్యం సెలవిస్తుంది. రెండో పాయింట్ వివరించుకుందాం. పువ్వుకున్న రెండవ లక్షణం ఏంటంటే సువాసనను వెదజల్లడం. అలాగనే సంఘం కూడా బయటనున్న ప్రజలకు ఏమి వెదజల్లాలంటే సువాసన వెదజల్లాలి. సంఘ బిడ్డల్ని అన్య జనాంగం చూస్తున్నప్పుడు ఆ వారిలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన వాళ్ళకు ఒక సువాసనగా కనబడాలి. దేవుని పిల్లలంటే ఇంత జాగ్రత్తగా, ఇంత నాజుగ్గా, ఇంత అందంగా ఉంటారా? ఇంత బాగా మాట్లాడతారా? ఇంత ఆదరిస్తారా? ఇంత కలివిడిగా ఉంటారా? ఇంతగా ప్రేమిస్తారా? అనేటువంటి ఒక సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. సువాసనను వెదచల్లాలి. సువాసన ఉంటే మనం ఎలా అయితే నెత్తి మీద పెట్టుకుంటామో, సువాసన ఉంటే దేవుడు మనల్ని కూడా తీసుకెళ్ళి ప్రక్కన నిలబెట్టుకుంటాడు. ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడతాడని నేను తెలియజేస్తున్నాను. మనం ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం, చూడండి. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనను. అలాగనని మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను మన కొరకు ఎలా అర్పించుకున్నాడట? బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడట. బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు కాబట్టి అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవునికి క్రీస్తు ఎలాగైతే బలిగా అర్పించుకున్నాడో, అర్పణగా అర్పించుకున్నాడో, మనం కూడా అలాగ దేవునికి అర్పించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఆయన ఏమంటారంటే సజీవ యాగముగా మీ కొరింథీయులకు రాసిన పత్రికలో సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. సజీవంగా బ్రతుకున్నప్పుడే మంచి మనస్సును, మంచి దేహాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి. చెడిపోయిన తర్వాత ఇవ్వడం కాదు, మంచిగా ఉన్నప్పుడే దేవునికి దాన్ని అర్పించాలి. ఆ బలి దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆ బలి దేవుడు చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటాడు. ఆ బలి అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒక మంచి సువాసనగా ఉండి దేవునికి మనము అర్పించుకోవాలన్నమాట. ఇక్కడ అదే అంటాడు, పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఏం చేశారంటే తన్ను తాను దేవునికి ఎలా అర్పించుకున్నాడు? బలిగా. మనం కూడా దేవునికి అర్పించుకోవాలి. దేవా, నా సర్వశరీరం నీకు ఇస్తున్నాను, నాకు నేను నీకు అర్పించేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో నన్ను దీవించి, నన్ను ప్రేమించి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి నడిపించిన ఆయన అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం కదా. అర్పించేసుకున్నాను అన్న తర్వాత మరలా దేహాన్ని ఇవ్వకూడదు కదా. దేవునికి ఇచ్చేసినప్పుడు, దేవునికి అర్పణ అయిపోయినప్పుడు ఆ దేవుడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు ఆ అర్పణ. ఆ అర్పణ మరలా ఇంకొక చేతిలో పెట్టకూడదు. దేవుని చేతిలో పెట్టిన తర్వాత దేవుని చేతికి ఇచ్చిన మరలా వెనక్కి లాక్కోకూడదు. లాక్కున్నాం అనుకోండి, ఇక మనం అర్పించినట్ట. వెనక్కి లాక్కుంటే అర్పించినట్టు ఏమవుతుంది? ఒక్కసారి అర్పించేసుకున్న తర్వాత మరలా వెనక్కి లాక్కోకూడదు. దేవునికి ఇచ్చింది దేవునికి ఇచ్చేసాం కాబట్టి ఆయన ఎలా చేసుకుంటాడో ఆయన ఇష్టం. ఆయన ఎలాగ వాడుకుంటాడు ఆయన వాడుకున్నా కానీ మనము వాడబడేటట్లుగానే ఉండాలి తప్ప మరలా లోకంలో పోయి లోకంలో జీవిస్తూ మరలా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఇంకా అర్పించుకున్న అర్పణ ఏమవుతుంది? దొంగ అర్పణ అవుతుంది కదా. అది నిజమైన అర్పణ అవుతుంది చెప్పండి? అవదు కదా. దేవునికి స్తోత్రములో ఒకసారి ఇది దేవుని దాని ప్రక్కన, ఈ దేవునికి ఇవ్వాలి అన్న ప్రక్కనెట్టాం. ఆ పక్కనెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి వాడేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది దేవునిది అవుతుందా? ఒకసారి దేవునికి ఇచ్చాం కదా, దేవునిది కాబట్టి దాన్ని అంటుకోకూడదు. మనకు పని లేదు. ఇంకా మనకి ఎంత నష్టం కలిగినా సరే, ఎంత అవసరం వచ్చినా సరే దాన్ని సువాసన వెదజల్లాలి. మన ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో సువాసన అనేది మనం ఎదుటి వ్యక్తికి తెలియపరుస్తున్నాం. మనం నడిచే బాటలో అబ్బా ఏమి సేవకుడండి, ఏమి విశ్వాసం అండి, ఏమి భక్తి పరురాలండి, ఏం ప్రార్థన పరురాలండి, ఎంత నాజుగ్గా మాట్లాడుతుందో, ఎంత గౌరవిస్తుందో, మనం మాట్లాడిపోయిన కల్పించుకుని మాట్లాడి అన్ని కష్టం సుఖం చెప్తుంది. ఏదైనా సుఖం కష్టం సుఖం చెప్తే దానికి మంచి సలహా చెప్తాడు. అన్నంత మంచి సువాసన ప్రపంచంలో మనం వెదజలిగలు ఉండాలి.
పువ్వు మంచోడికి సువాసన ఇస్తుంది, చెడ్డోడికి కూడా సువాసన ఇస్తుంది. మంచోడు వెళ్ళి తెంపినా దిగుతుంది, చెడ్డోడు వెళ్ళి తెంపినా తెగుతుంది. అలాగని మంచోడికి ఒక వాసన, చెడ్డోడికి ఒక వాసన ఇస్తుందా? మంచోడికి ఒక కలర్, చెడ్డోడికి ఒక కలర్ ఇస్తుందా? దేవుని పిల్లలో మంచోడికి చెడ్డోడికి కూడా మనం ఏమి ఇవ్వాలన్నమాట? సువాసన ఇవ్వగలిగిన వారముగా ఉండాలి. క్రీస్తు మంచివారి కొరకు చనిపోయాడు, చెడ్డవారి కొరకు కూడా చనిపోయాడు. మనుషులందరికి కొరకు కూడా దేవునికి ఆయన ఎలా అర్పించుకున్నాడంటే అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడట. మనం కూడా దేవునికి అర్పించుకున్నాం కాబట్టి అర్పించుకున్న మన జీవితం దేవుని దగ్గరే ఉండాలి తప్ప ఇంకొకరికి మరలా జీవితాన్ని అర్పించే ప్రయత్నమో ప్రమాణం చేయంటారు చాలా మంది. ప్రమాణం చేయంటే ప్రమాణంలో దానిలోనే భావం తెలుసా నీకు? అసలు ప్రమాణం అనే మాట ఒక్కసారి ప్రమాణం చేస్తే కీర్తనకారుడు అంటాడు, అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు, నష్టము కలిగిన మాట తప్పడు అని. నష్టం కలిగిన మన మాట తప్పకూడదు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అదే సువాసన. దేవునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నవాడు సువాసనగా ఉండగలడు. లోకంలో క్రీస్తు బలిగా అర్పణగా సమర్పించుకున్నారో దేవునికి, మనం కూడా ఆయన బట్టి బలిగా అర్పించుకోవాలి. అందుకే ఏమంటాడంటే క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా మనం అందరం ఉండడం కొరకు మన కొరకు తను తాను దేవునికి ఎలాగ అర్పించుకున్నాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అండి నోవహు గారు వాడ ప్రయాణం అయిన తర్వాత, జల ప్రళయం అయిన తర్వాత 40 రోజులు ఆ నీరు వర్షం పడింది. తర్వాత 150 రోజులు నీరు ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత వాడలోంచి బయటకు వచ్చినప్పుడు బలిపీఠం కట్టారు. ఏం చేశారంటే పవిత్ర పక్షుల్లోనూ పవిత్ర జంతువుల్లోనూ సువాసన కలిగినటువంటి వాటిని తెచ్చి బలిపీఠం మీద బలి అర్పిస్తే దేవుడు ఆ సువాసన ఆగ్రహించాడు అని రాసి ఉంది కదా. ఆది కాండము 8వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చదువుకుంటే ఆ సువాసనని దేవుడు ఆగ్రహించాడట. మరి మనం కూడా అర్పించుకున్నాం కదా దేవునికి. బాప్తిస్మం పొందేటప్పుడు ప్రమాణం చేసాం కదా, మన సర్వశరీరాన్ని అర్పించుకున్నాం కదా. మరి ఎలా ఉండాలి దేవునికి? సువాసన తెచ్చే బిడలుగా మనము ఉండాల, దుర్వాసన తెచ్చే బిడలుగా మనము ఉండకూడదండి. అలాంటి వాళ్ళు ఇష్టపడతాడా? ప్రమాణ తప్పిన వాళ్ళు ఇష్టపడతాడా? ఇష్టపడడే. పువ్వు ఎంత చక్కటి వాసన ఇస్తుందో, రోజే ఎంత చక్కటి వాసన ఇస్తుందో, అలాంటి సువాసన కలిగిన బిడ్డగా ఒక విశ్వాసి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనమందరం మంచి విశ్వాసం, చెడ్డ విశ్వాసం మంచి విశ్వాసం. మంచి విశ్వాసం అంటే అలా మంచోళ్ళమని నమ్ముతాడు దేవుడు. ఆయన ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది చేస్తే మంచోడు. ఆయన చెప్పంది చేసామనుకో మంచోళ్ళం అవుతామా? అవ్వం కదా. ప్రభు చెప్పింది చేస్తేనే మంచోళ్ళం. ప్రభు చెప్పిందే మనము చేయగలగాలి. ఇందుకు సువాసన ఏంటంటే పరిశుద్ధత, లోపము లేనటువంటిది, కల్మషము లేనటువంటిది అని అర్థం అనమాట. పరిశుద్ధత ఉంటేనే మనం సువాసన కలిగిన బిడ్డలుగా ఉంటాం. కొంతమంది మిక్సింగ్ చేస్తూ ఉంటారు, మిక్సింగే కలగలుపు చేస్తూ ఉంటారు. కలగలుపు జీవితం దేవునికి ఇష్టపడుతుందో చెప్పండి? కలగలుపు ఉండకూడదు. ప్రభు ప్రత్యేకమైన వాడు, మనం కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకించబడి ఉండాలన్నమాట. ఈ సువాసన అంటే ఏంటంటే పరిశుద్ధమైన జీవితం అనండి. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించాలన్నమాట. ఈ పవిత్రత దేహమునకు సంబంధించి, దేనికి? దేహమునకు సంబంధించి. దేహం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఈ దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. దేహమే ఒక అపవిత్రమైనది, మీకు తెలుసా? దేహమే అపవిత్రమైనది. ఈ అపవిత్రమైన దేహాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే శుద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట, పవిత్రపరుచుకుంటూ ఉండాలన్నమాట. పవిత్రుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో నివాసం ఉండాలంటే దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, ఆలోచన శుద్ధి చేసుకోవాలి, మాట శుద్ధి చేసుకోవాలి, చూపు శుద్ధి చేసుకోవాలి, ఏమండి నడక శుద్ధి చేసుకోవాలి, ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి ఉదక స్నానం చేయించాలి దేహాన్ని. దీన్ని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారంగా వాక్యము చేత దేహాన్ని ఏం చేయాలన్నమాట? ఉదక స్నానము చేయాలన్నమాట. ఇంకా మత్తయి సువార్త మనం చూసుకుంటే పరిశుద్ధత అనేటువంటిది మనకి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? ఏ మూలకంటే వెళ్ళండి, ఎక్కడ మనకు దొరుకుతుంది. మరి ఎక్కడ దొరుకుద్ది అని అంటే కేవలము దేవుని దగ్గర మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే. ఒకవేళ అలా దొరుకుంటే చాలా మంది డబ్బులు కొనుక్కుందరు, వెండెట్టు కొనుక్కుందరు, బంగారం ఇచ్చి కొనుక్కుందరు, రకరకాల పెట్టి వాళ్ళు కొనుక్కుందరు.
కొనుక్కోవడానికి దొరికేది కాదు. పరిశుద్ధత దేవుడిచ్చేది, అది దేవుడిచ్చేది. అందుకని దేవుని దగ్గర దాన్ని మనం పొందుకోవాలి. ఏ బజార్లోనూ కూడా మనకు దొరకదు. అయితే ఈ పరిశుద్ధత అనేటువంటిది ఎలాగొస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 5:8 చదువుకుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉందో అప్పుడే మనం పరిశుద్ధులము అవుతాం అన్నమాట. హృదయ శుద్ధి లేదనుకోండి, మనం పరిశుద్ధులము కాలేము. ఇంకెలాగా అంటే విశ్వాసము ద్వారా కూడా మనం పరిశుద్ధులు కాగలుగుతాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రోల్ మోడల్ గా దేవుడు మనకి కొంతమందిని చూపించాడు. అబ్రహాం ఉన్నాడు అనుకోండి, విశ్వాసాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు? దేవునికి ఇష్టడయ్యాడు. దేవునికి ఇష్టడయ్యాడు. హనోకు కూడా విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడయ్యాడు. హేబేలు విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడయ్యాడు కదండి. అంటే విశ్వాసం ద్వారా మనం పవిత్రపరచబడగలుగుతాం. ఇంకా మనం చూసుకుంటే దావీదుని బట్టి మనం ఆలోచించాలి. పశ్చాత్తాపం పొంది ఆయన శుద్ధుడయ్యాడు. పశ్చాత్తాపం ఉండాలి, విశ్వాసం ఉండాలి, పశ్చాత్తాపం కూడా ఉండాలండి. మూడోది మోషేని గురించి మనం ఆలోచిస్తే సాత్వికాన్ని కలిగి ఆయన పవిత్రుడయ్యాడు. సాత్వికం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇలాగ మనుషులు చూపించాడో వాళ్ళు ఎలాగున్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులయ్యారని చెప్పాడు. కానీ పవిత్రత విషయంలోకి వెళితే మాత్రం ఏ భక్తి పరుడిని కూడా ఆయన చూపించలేదు. కేవలం యేసు ప్రభువునే చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంత పరిశుద్ధుడు ఇంకెవరు ఈ లోకంలో లేరండి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను పరిశుద్ధుడని గనుక మీరును, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ పరిశుద్ధులు లేరండి. ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, మాటలో పరిశుద్ధత లేదు, చేసే పనుల్లో పరిశుద్ధత లేదు, పుట్టుకలో పరిశుద్ధత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన పుట్టుకలో పవిత్రత ఉంది, మాటలో పవిత్రత ఉంది, పనుల్లో పవిత్రత ఉంది, శ్రేష్ఠలో పవిత్రత ఉంది. ప్రతి దానిలో కూడా ఏముందో తెలుసా అండి? పవిత్రత ఉంది. అందుకే యేసు ప్రభు అన్నారు, నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించును అని చెప్తున్నాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నటించే భక్తి ఏదో ఒక రోజు నా బయట పెడతాను, కానీ సంపూర్ణమైన భక్తి ఏదో ఒక రోజు మన పరలోకానికి చేరుస్తుంది. నటించొద్దు. దేవుడు అన్నాడు, వేశ్యదారి నేను క్షమించను. వేషిని ఎంత వేషి నేను క్షమిస్తాను. ప్రభు నమ్ముకుని వేషధారిగా జీవిస్తే కనుక పవిత్రత ఉండదండి. ఎన్ని రోజులు నటించి చేస్తున్నాం? నటించే భక్తి, నటించకూడని భక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధులు సువాసన కలిగిన వారుగా. పరిశుద్ధులో దానియేలు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ఎక్కడేశారు? సింహాలు పొందేసి. ఒక్క రాత్రిలో తెల్లారేసరికి రాజు మారిపోయాడు, ప్రజలు మారిపోయాడు. దానియేలు దేవుడే దేవుడు అని ప్రకటించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో పవిత్రంగా జీవించారు. వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడేయించాడు అదే రాజు అంటాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని పూజించిన దేవుడే పూజార్హుడు. నేను నిలబెట్టించిన ఈ ప్రతిమ దేవుడు కాదో ఆయన ఆరాధించండి అని చెప్పాడండి. ఒకే ఒక గంటలో మొత్తం అక్కడ దేశమే మారిపోయింది. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వైపు మళ్ళారండి, దేవుని వైపు మళ్ళారండి, యెహోవా దేవుని అంగీకరించారండి. ఎందుకో తెలుసా? వాళ్ళున్న ఆ పవిత్ర జీవితమే చాలా మంది మార్పు చెందడానికి మార్గమైంది. అమ్మా ప్రభులోకి రామ్మా, యేసుప్రభు నమ్మకమ్మా, దేవుడి కార్యం చేస్తాడంటే ఎందుకండి పాస్టర్ గారు, నమ్ముకున్న వాళ్ళకి ఇలా ఉన్నారు, మేము నమ్ముకుని ఏం చేస్తామండి? నమ్ముకున్న వాళ్ళు తెరవలేదండి, నమ్ముకున్న వాళ్ళు అన్ని తినేస్తారండి, నమ్ముకున్న వాళ్ళు సినిమా చూస్తున్నారండి, నమ్ముకున్న వాళ్ళు గొడవలు ఆడుతున్నారండి, నమ్ముకున్న వాళ్ళు అసూయ పడుతున్నారండి, నమ్ముకున్న వాళ్ళు ఎలాగ ఉన్నారండి? వాళ్ళే మారలేదండి, వాళ్ళు ఎలా మారమంటారండి? అంటే వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? దేవుడు కనపడతాడు. ఎవరు కనపడతాం? మనమే కనపడతాం. కాబట్టి మనం వాళ్ళకి ఎలా కనపడాలన్నమాట? పవిత్రంగా మన మాట, మన చూపు, మన నడక, మన ప్రార్థన జీవితం, మన ముఖాన్ని చూస్తున్నప్పుడు దేవదూతలా కనబడి వారు మనం తెలుసుకునేటట్టుగా, దేవుని తెలుసుకునేట్టుగా, మన ద్వారా రక్షణలోకి వచ్చేటట్టుగా మన వారికి కనబడాలనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చూసిన వాళ్ళు రక్షించబడ్డారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు చూసిన వాళ్ళు రక్షించబడ్డారు. సౌలు జీవితాన్ని పారాయణం చేసిన వాళ్ళు రక్షించబడ్డారు.
నా జీవితాన్ని చదువుతున్నారు చాలా మంది. పుస్తకాల కంటే ముందు మన జీవితాన్ని చదువుతున్నారు. చదువుతున్నప్పుడు వాళ్ళకి ఎలా కనపడాలి తెలుసండి? మనం ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? ఒక రోల్ మోడల్గా కనపడాలి, పరిశుద్ధంగా కనపడాలి. అప్పుడు వాళ్ళ మనల్ని బట్టి క్రీస్తులోకి రాగలుగుతూ ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధతలో 3 రకాల పవిత్ర పరిశుద్ధతలు ఉన్నాయని నేను చెప్తాను చూడండి. ఒకటేంటంటే పొజిషనల్ హోలీనెస్. పొజిషనల్ హోలీనెస్ అంటే స్థాన పరిశుద్ధత అనండి, స్థాన పరిశుద్ధత అని అర్థం. రెండోది ఏంటంటే పర్ఫెక్ట్ హోలీనెస్. పర్ఫెక్ట్ హోలీనెస్ అంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత. సారీ, సాగిపోతున్న పరిశుద్ధత. సారీ, పర్ఫెక్ట్ హోలీనెస్ అంటే సంపూర్ణ పరిశుద్ధత. ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటే సాగుతున్న పరిశుద్ధత. అలా చెప్తానే, కన్ఫ్యూజ్ అయింది. ఒకటి పొజిషనల్ హోలీనెస్ అంటే స్థాన పరిశుద్ధత. రెండోది ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటే సాగుతున్న పరిశుద్ధత. మూడోది పర్ఫెక్ట్ హోలీనెస్, సంపూర్ణ పరిశుద్ధత. ఇందులో మనం ఏది కలిగి ఉండాలి అని అంటే ఈ రెండు కూడా యేసు ప్రభులో ఉన్నాయి. ఏది? పొజిషనల్ హోలీనెస్, పర్ఫెక్ట్ హోలీనెస్. రెండోది అందుకు చూసారా, ప్రోగ్రెసివ్ హోలీనెస్ అనేది సాగుతున్న పరిశుద్ధత. కంటిన్యూషన్, ఆగిపోలేదు, స్టాప్ అయిపోలేదు. ఏమైంది? ఇది సాగుతోంది. బ్రతికినంత కాలం కూడా దీన్ని మనం ఏం చేస్తూ ఉండాలా? కాపాడుకుంటూనే ఉండాలా, ఈ రోజు పవిత్రంగా ఉండాలి, రేపు రోజు ఎలా ఉంటామో తెలియదు. ఈ గంటకు పవిత్రంగా ఉన్నాం, మరి గంటకి ఎలా ఉంటామో తెలియదు. అందుకని మన పవిత్రతను కంటిన్యూషన్ చేసుకోవాలి. ఆగిపోకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి సువాసన ఈ పువ్వు ఇవ్వాలన్నమాట. ఏ పువ్వు ఇస్తుంది? శారణ పుష్పం, వికసించిన పువ్వు. ఏ పువ్వు అండి? వికసించిన పువ్వు. మొగ్గగా ఉన్న పువ్వు ఇస్తుందా సువాసన? ఇవ్వదు. వికసించిన పువ్వే ఇస్తుంది సువాసన. అందుకని ఈ పువ్వులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే సువాసన కలిగి ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ప్రపంచానికి ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలన్నమాట. అందుకనే ఒక పాట పాడతా. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా. ఓ సంగమా, సాక్షి. పువ్వులో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే సాక్ష్యం మంచిది. సువాసన ఇవ్వాలి. ఓకే, పువ్వు అంటే ఎవరని చెప్తున్నావు? పొలం అంటే ఏం చెప్తున్నావు? సంఘం అని చెప్తున్నావు. పువ్వు అంటే ఏమని చెప్తున్నావు? విశ్వాసి అనండి. విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు సువాసన ఇచ్చేదిగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు మంచి సాక్ష్యం ఉండాలి. విశ్వాసం మంచి సాక్ష్యం ఉంటేనే ఇంకొక విశ్వాసి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వాసకి సాక్షి లేదనుకోండి, ఇంకొక బిడ్డ వస్తుందా? రాదండి. ఇంకొక బిడ్డ మన వెనకాల రావాలంటే విశ్వాసం పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. అంతే సాక్షి జీవితం అనేసరికి మనకేం గుర్తు రావాలా? మంచిగా ఉండాలి అనేదే గుర్తు రావాలి. అంటే సంఘం ఎప్పుడు మంచిగా ఉండాలి. సంఘం ఎప్పుడు మంచిగానే ఉండాలి, చెడ్డగా ఉండకూడదు. విశ్వాసం ఎప్పుడు మంచిగానే ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు చెడ్డోళ్ళం, అన్ని విడిచిపెట్టిస్తాం, చెడ్డంతా విడిచిపెట్టి మంచిలోకి వచ్చేసాం. మంచి దేవుడిని నమ్ముకున్నాం, రక్షకుడైన దేవుడిని నమ్ముకున్నాం, క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, లోపం లేని పరిశుద్ధుడిని నమ్ముకున్నాం, నిజ దేవుడిని నమ్ముకున్నాం. ఆయనకి లాగా ఉండాలి. మన దేవుడు మంచివాడు. అలాంటి మంచివాడు. మనం కూడా ఆయనకి లాగే ఉండాలన్నమాట. అప్పుడప్పుడు పాట పాడుతుంటాం కదా, మంచివాడవు యేసు, మంచివాడవు, 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 మంచివాడవు
యేసు మంచివాడవు. పాడేదా దేవా నీ మంచితనము, పొగడేదా దేవా నీ మంచితనము. పాడేదా పొగడెదా దేవా నీ మంచితనము. స్తుతించేదను కీర్తించేదను, కీర్తించేదను. అంతని ఇంతని ఏమి చెప్పగలను, అంతని ఇంతని ఏమి చెప్పగలను. ఎంతో ఎంతో మంచివాడవు, ఎంతో. హల్లెలూయా. మన దేవుడు మంచోడు. ఆయన నమ్మని పిల్లలు కూడా ఎలా ఉండాలా? మంచిగా ఉండాలా, మంచిగా ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. ఒక విశ్వాసకి ఏముండాలో అక్కడ చెప్తారు చూడండి. గొప్ప ఐశ్వర్యం ఉండే దానికంటే కూడా మంచి పేరు కావాలి ఒక విశ్వాసకి. వెండి కంటే బంగారం కంటే కూడా దయ చూపించే వాళ్ళు కావాలి. ఈరోజు దయ చూపించే కావాలి. ఆకలితో అలమడిస్తుంటుంటే చూస్తూ పోయేవాళ్ళు కాదు. చెడ్డ పేరు సంపాదించుకునే వాళ్ళు విశ్వాసులు కాదు. మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళే విశ్వాసులు. దయాదాక్షిణ్యాలు కలిగిన వాళ్ళే విశ్వాసులు. ఇప్పుడు ఈ పుష్పము సువాసన వెదజల్లుతుంది. సువాసన ద్వారా మంచి తెచ్చుకుంటుంది. మనం కూడా మన ప్రవర్తన ద్వారా మంచిని తెచ్చుకోవాలి. అలాగే సువాసన వెదజల్లాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఐశ్వర్యం ఉంటే గొప్పోళ్ళు అనుకుంటారని చెప్పుకుంటారేమో. ఐశ్వర్యం ఉన్నంత మాత్రం నేను గొప్పోళ్ళని ఎవరు చెప్పుకోరు. అంత ఉంది. ఎవరికైనా సహాయం చేసా ఏడిసా, ఎవరికి ఏం పెడుతున్నారు వాళ్ళు, అంత ఉంది. ఎంత ఉంటే ఎందుకు ఎద మీద తగలేసుకోవడానికి కానీ అంటున్నారు కదా బయట ప్రపంచంలో. అవునా కదా? ఎంత ఉంటే ఏంటి, ఎదం మీద వేసుకుని తగలేసుకోవడానికి కానీ. ఎవరికన్నా పేదవాళ్ళు సాయం చేస్తారా? ఎంగిలి చేత్తో కాకిని కొడతారా వీళ్ళు అంటారు కదా అండి. అంటే ఎంత ఉన్నా కానీ వాళ్ళకి ఏమి లేదు, మంచి పేరు లేదు. మనం ఏం సంపాదించుకోవాలా? మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రభువు కావాల్సినది తెలుసా? మంచి వాళ్ళు, మంచి పేరును సంపాదించుకున్న వాళ్ళు కావాలి. నీకు ఐశ్వర్యం ఉంటే ఎవరికి కావాలా? అంతస్తు ఉంటే ఎవరికి కావాలి? మంచి మంచి శారీస్ ఉంటే ఏంటి, మంచి మంచి డ్రెస్సులు ఉంటే ఏంటి, డబ్బు ఉంటే ఏంటి, హోదా ఉంటే ఏంటి, కార్లు ఉంటే ఏంటి, ఎస్టేట్స్ ఉంటే ఏంటి, అవన్నీ ఉన్న ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడు. మరి ఎవరు వెళ్ళారు? ఏమీ లేనోడు, లాజరు వెళ్ళాడు, పేదోడు వెళ్ళాడు. ఎందుకని? వాడి దగ్గర దయాదాక్షిణ్యాలు ఉన్నాయి, మంచి పేరు ఉంది, మంచి సంపాదించుకున్నాడు, భక్తిని సంపాదించుకున్నాడు. ఎందుకు పాకులాట? వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర ఎలా ఉండాలని ఎందుకు కింద మీద పడి ఎంత సంపాదించే ప్రయోజనం ఏంటి? ఆ కింద మీద పడి భక్తిని సంపాదించుకో, మంచితనాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, నలుగురిని సంపాదించుకో, మంచి వ్యక్తులను సంపాదించుకో. నీకు పేరు ఉంటుంది దేవుడి. తినకుండా ఆకలితో డబ్బు సంపాదించి ఎవరికి పెడదామని, అంతస్తు సంపాదించి ఎవరికి పెడదామని? పేరు సంపాదించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. కంటే అన్నాడంటే ఐశ్వర్యం బలదూరు అన్నమాట. మంచి పేరు దగ్గర ఎందుకు పనికిరాదు అన్నమాట. బలదూరు ఐశ్వర్యం ఎవరి ముందు? మంచి ముందు. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారు కదా, ఐశ్వర్యం కంటే కూడా గొప్పదేది? మంచితనము, మంచి పేరు. హల్లెలూయా. ఎలాగంటే పాడేగండ్ర మంచి పేరు సంపాదించి చచ్చిపోయారు. నలుగురు వచ్చారు చచ్చిపోయిన తర్వాత అంటారు కదా. రాజుగారు చచ్చిపోతే అందరూ వచ్చి, రాజుగారు కుక్క చచ్చిపోతే అందరూ వచ్చారు. రాజు చచ్చిపోతే ఒకటి రాలేదు. కుక్కున్న పేరు కూడా రాజుకి లేదు. అలాగే మనము మంచి పేరు సంపాదించాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తే చదవండి, ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. సుగంధ తైలము కంటే మంచి పేరు, ఖరీదైనటువంటి డ్రెస్సులు కొనుక్కుని, ఖరీదైనటువంటి పరిమళ వాసన అత్తర్లు కొనుక్కుని, కొన్ని సుగంధ ద్రవ్యాలు వస్తున్నాయని కొనుక్కుని, చక్కని జడలు వేసుకుని,
చక్కగా పాపిడి దూకుని మంచి జీన్ ప్యాంట్ కట్టుకుని ఖరీదైనటువంటి ఆ బట్టలు మంచి కంపెనీ డ్రెస్సులు వేసుకుని పైకి అందంగా కనబడి నా దారిని నడుస్తుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంటే అబ్బా భలే స్మెల్ వస్తుందిరా వీడి దగ్గర అని చెప్పుకుంటున్నారు. కానీ ఇంత బడాయి చేస్తున్నాడు, ఇంత బడాయి చేస్తున్నాడు, ఇంత బడాయి చేస్తున్నాడు. పైన పట్టారం, పైన పట్టారం, పైన పట్టారం. ఎందుకు వచ్చిన బడాయి అంతా కూడా? ఎందుకు వచ్చింది? బతుకులో చూపించాలా, పైకి కాదు అంటారు కదండి. చూసేవాళ్ళు ఏమంటారు అంటారా? అనరా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే సుగంధ తైలము కంటే కూడా సువాసన ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? మంచి పేరు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యం కంటే కూడా గొప్పది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మంచి పేరు. మంచి వాసన వచ్చే సుగంధ తైలం కంటే కూడా గొప్పది ఒకటి ఉండదు. అదేంటో తెలుసా? మంచి పేరు. మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నమో చేయాలి తప్ప బ్రతుకున్నంత కాలం చెడ్డ పేరు అడుచుకుని చచ్చిపోతే ఏడు ప్రయోజనం ఉంటుందా? మంచి పేరు పడేసుకుని చెప్పడం మంచిదండి. మంచి పేరు అంటే బైబిల్లో ఆయన కనబడతాడు. ఆయన పేరు సంసోన్. చాలా గొప్పవాడు. నాజీర్ చేయబడ్డాడు దేవునికి, అంటే అర్పించేసుకున్నాడు దేవునికి. అలాంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ జయమే తప్ప అపజయం అనేది లేదండి. ఒకరోజు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి ఫిలిస్తీన్లు జయించి ఫిలిస్తీన్లో ఒక అందమైన అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని పట్టుకుని తెచ్చుకుని ఇంత మంచి పేరు కూడా ఢిల్లీలో ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో మొత్తం ఆత్మీయ జీవితం కాస్త ఏమైపోయిందండి? స్పాయిల్ అయిపోయింది, విషమైపోయింది, విషమైపోయిందండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? దాగోని దేవత గుడిలోకి ఎక్కించాడు. ఇప్పుడు ఏమని బ్రతులాడుతున్నాడు తెలుసా అండి? ఆయన ప్రభు చిన్న ఛాన్స్, జస్ట్ స్మాల్ ఛాన్స్, గివ్ మీ స్మాల్ ఛాన్స్, గివ్ మీ స్మాల్ ఛాన్స్ అంటే చాలా బ్రతులాడుతున్నాడండి, చాలా బ్రతులాడుతున్నాడండి. దేవుడు కనికరించిన ఛాన్స్ ఇచ్చాడు. దెబ్బకి ఆ మూల స్తంభం బట్టి నెల కుదిరితే దాండం పెడుతుంది. అంత పవిత్రమైన జీవితంలోకి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? అపవిత్రత చోటు చేసుకుంది. ఉన్న మంచి పేరు కాస్త ఏమైపోయింది? బయటికి పోయింది. బైబిల్లో మాట చెప్తుంది చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 10 మొదటి వచనం. అత్తర్లు అమ్మేవాడు ఊరాన్ని తిరుగుతాడు. అత్తరండి మంచి వాసన వస్తుందండి, చూడండి అని ఇలా రాత్రి చేతి మంచి వాసన వస్తుంది. అది మంచిదైతే బుక్కావాని తైలలో ఏం పడ్డాయంట? చచ్చినేగలు ఎడితే ఇప్పుడు ఆ మంచి వాసన రావాల్సిన బదులుగా ఏ వాసన వస్తుందమ్మా? మరి ఒక విశ్వాస జీవితం విశ్వాసం ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మరలా ఇలాంటి తెలియలాలు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది? చెడు వాసన వస్తుందా? దలీలాలు రాకూడదు మన జీవితంలోకి. యేసు ప్రభువే ఉండాలి మన జీవితంలో. దలీలాలు వస్తే దయ్యాలయ్యి అవి మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటా తెలుసా? పాడు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం పాడవకుండా ఉండాలంటే ఈగలు పడకూడదు, దలీలాలు పడకూడదు. మన ఆత్మీయ జీవితంలో దలీలాలు ఉండకూడదండి. ఉన్నాయనుకోండి పరిశుద్ధత కాస్త ఏమవుతుంది అని అంటే ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా ఒక్క రోజులో ఏమైపోయిందండి? ఇప్పుడు ఎవరికి చిక్కాడు? అపవాదికి చిక్కాడు. దాగోని దేవత గుడిలో శక్తి వేయబడ్డాడు. ఎన్ని కట్టు తెప్పించాడు. ఇప్పుడు తెంపుకోగలుగుతున్నాడా? ఎందుకు తెంపుకోలేకపోతున్నాడు అంటే ఆయనలోనికి ఇప్పుడు దేవుడు పోయాడు, భయం వచ్చింది, జీవితం పతనం అయిపోయింది. జాగ్రత్త. నువ్వు ఎన్ని రోజులు భక్తి చేసేవన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత భద్రంగా ఉన్నదన్నది ఇంపార్టెంట్. భక్తి అందరూ చేస్తారండి. డబ్బులుంటే ఒకలా చేస్తారు, డబ్బులు లేకపోతే ఒకలా చేస్తారు. డబ్బులుంటే కొత్త బట్టలు, డబ్బులుంటే ఆడంబరాలని, డబ్బులు లేకపోతే కొత్త బట్టలు అంటే నీకు కొత్త బట్టలు ఆడంబరాలు కాదండి. కావాల్సిన భక్తికి మనస్సు విప్పి దేవునితో మాట్లాడాలి. సర్వ శరీరమును సమర్పించి దేవునికి మాట్లాడాలి. మనం అర్పించుకోవాలి. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులు పెట్టి మనం కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన, స్నానం చేసి అత్తలు రాసుకున్నంత మాత్రం పరిశుద్ధులు ఏం కాదు. అది కోరుకోవడం లేదు. మన హృదయాన్ని దేవునికి అర్పించుకున్నాము. ఈ బుక్కావాని తైలలు ఏగలబడినట్లుగా ఇప్పుడు మన సువాసన కలిగి జీవితంలో ఇలాంటి చచ్చిదేగ లాంటి అన్ని పాడైపోయిన వాళ్ళందరూ మన జీవితంలో కూర్చొని మరి మనం కొంప కొడతాం కొట్టవా? బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఇంత భక్తిగా ఉన్నాడు ఎన్నాళ్ళని, పైకి నటించేసాడు, చూడు ఏం చేశాడు అంటారంటారా? ఆ ఛాన్స్ ఎవరికి కొడతండి?
ఎవరికి ఇవ్వకూడదు? ఎవరికి ఇవ్వకూడదు? మంచి పేరు అన్నాను కదా. ఏంటండి? అంటే రెండో పాయింట్లో ఏం చెప్పుకున్నాం? ఒకటి, పుష్పం ఏమిస్తుంది? సువాసన ఇస్తుంది. రెండోది, మంచి. సువాసన దేని సాదృశ్యం? మంచికి సాదృశ్యం. ఇప్పుడు ఏముండాలి? విశ్వాసకి మంచి పేరు ఉండాలి. విశ్వాసం చెప్తున్నంత మాత్రం విశ్వాసలో మీద వచ్చేవారు మంచి వాళ్ళు అనండి. మనం ఎక్కడాగాం? మంచి కాడ ఆగాం. పుష్పానికి ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే మంచి వాసన. సువాసన ఇస్తుంది. రెండోది మంచి మంచి మంచి. ఇప్పుడు ఈ మంచి గురించి కొన్ని మాటలు చెప్పి నెక్స్ట్ ఒక్క 2 మాటలు పుష్పం గురించి చెప్తాను. 4 మాటలు చెప్తాను పుష్పం గురించి. ఏనండి? 4 మాటలు. ఒకటి, సువాసన వెదజల్లింది. రెండోది మంచి సాక్ష్యం అనే దాని గురించి వచ్చేవారం ఎవరెవరు మంచోళ్ళు అనే దాని గురించి నేను చెప్తాను. రెఫరెన్స్లతో సహా. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తాను.